స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఖాతాలో 2020-21 నాటికి 292.65 కోట్ల రూపాయల నిధులుంటే ప్రస్తుతం కేవలం 7 కోట్లు మాత్రమే మిగిలాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. నిన్న మంగళగిరిలోని నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలపై అధికారులతో ఆయన సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛంద కార్పొరేషన్ కార్యక్రమాలు దానిలో ఉన్న నిధులు రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించాలని భావించిన పవన్ కళ్యాణ్ అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని అవాక్కయ్యారు. గత ప్రభుత్వ పాలనలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై ఆయన అధికారులతో చర్చించారు. 2020-21లో 728 కోట్లు మాత్రమే ఈ కార్పొరేషన్ వినియోగించుకుందని, 2021-22లో 508 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని అధికారులు డిప్యూటీ సీఎంకు తెలియజేశారు. ఆ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 1066 కోట్ల కార్పొరేషన్ ఖాతాలో ఉండగా 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఖాతాలో 3 కోట్లు మాత్రమే ఉన్నాయని అధికారులు వెల్లడించారు. దీనిపై వివరణ ఇవ్వాలని, నిధులు ఎటు వెళ్లాయో ఏమయ్యాయో చెప్పాలి అని పవన్ అధికారులను ప్రశ్నించారు. రెండు 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ కు 70 కోట్లు మంజూరు చేయగా రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు అందించిందని అధికారులు తెలిపారు. వీటిలో కూడా 46 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని వెల్లడైందన్నారు. 2023-24లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులు, వాటిపై వచ్చిన వడ్డీతో 239 కోట్ల నిధులు సమకూరగా ఖర్చు 209 కోట్ల మేర చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో మిగిలిన సొమ్ము 7 కోట్లు మాత్రమే అని తేలడంతో డిప్యూటీ సీఎం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. స్వచ్ఛంద కార్పొరేషన్ నిధులు సక్రమంగా ఖర్చయితే లక్ష్యాలు సాధించగలమని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మంచి ఉద్దేశంతో ప్రజారోగ్యం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ తీసుకొచ్చారని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు నెలల తరబడి బ్యాంకుల్లో ఉంచడం, తర్వాత ఇతర అవసరాలకు మళ్లించడం గత ప్రభుత్వం చేసిన దుర్మార్గపు ప్రక్రియ అని పవన్ కళ్యాణ్ అన్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ నిధులు డైవర్ట్ అయిన విధానం చూస్తే గత ప్రభుత్వం ఏం చేసిందో అర్థమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. కార్పొరేషన్లో ఒకప్పుడు 1000 కోట్లు నిధులుంటే ఇప్పుడు జీతాలకు మాత్రమే సరిపడా నిధులు ఖాతాలో ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది అని అధికారులను ఆయన ప్రశ్నించారు. కార్పొరేషన్ నుంచి నిధులు ఎటుమళ్లాయి, ఎవరి ఆదేశాలతో ఆ పనిచేశారో చెప్పాలని డిప్యూటీ సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. అటు పర్యావరణ అటవీ శాఖలో నిబంధనల ఉల్లంఘనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కర్నూలు ఫారెస్ట్ రేంజ్ పరిధిలో గ్రీన్కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్టు అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అటవీ భూముల ఆక్రమణలో మీడియా కథనాలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఇక వెంటనే అటవీ శాఖ ముఖ్య అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గ్రీన్కో సంస్థ చేసిన పర్యావరణ ఉల్లంఘనలపై, అటవీ భూముల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు. దీంతో ఇవాళ అధికారులు తమ నివేదికను ఇవ్వనున్నారు.